హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది వచ్చేసరికి బీటెక్లు జాయిన్ అవ్వడానికి కానివ్వండి, ఇక ఎంటెక్లు అయినా ఇందులోనే కానివ్వండి. సో హైదరాబాద్లో వచ్చేసరికి టాప్ బెస్ట్ కాలేజెస్ ఏంటి, అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా కానివ్వండి, మామూలుగా అటానమస్లు అయినా కానివ్వండి, కాలేజీల పరంగా అడుగుతూ ఉన్నారనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇందులో కొన్ని కాలేజీలు చెప్తానండి. ఇందులో కనుక లేనట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దానికి నేను రిప్లై ఇస్తాను, అది కనుక బెస్ట్ది కనుక అయితే ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో దాంట్లో పీడిఎఫ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో హైదరాబాద్లో వచ్చేసరికి మొదటి కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే సిబిఐటి అండి. సో ఇది చాలా బాగానే ఉంటుంది. సో అయితే ఇందుట్లో ర్యాంక్ రావాలంటే మాత్రం చాలా తక్కువ ర్యాంక్ రావాలండి. ఏపీ సెట్లో వచ్చేసరికి సో 100s లోపే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గోకరాజు గంగరాజు కాలేజ్. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇందుట్లో కూడా ప్లేస్మెంట్స్ సిబిఐటి లాగే ఉంటాయన్నమాట. దీంట్లో కూడా మంచి ర్యాంక్ కనుక వస్తే, సో ఒక 500 ర్యాంకు లోపు వస్తే మీకు ఖచ్చితంగా అయితే సీట్ అయితే వస్తుందన్నమాట. ఇక తర్వాత వచ్చేసరికి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది కూడా చాలా బాగుంటుందండి. సో దీంట్లో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. సో దీంట్లో వచ్చేసరికి ఒక 2000 ర్యాంక్ వరకు అట్లా వచ్చినా కూడా మీకు సీట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత బీవీఆర్ఐటి, ఇది వచ్చేసరికి నర్సాపూర్లో ఉందండి. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా ర్యాంకు వచ్చినా కూడా సీట్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఏంటంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇది కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా మీకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మహేంద్ర యూనివర్సిటీ అండి, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ అండి. ఇందులో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. సో దీంట్లో కూడా కొంచెం ర్యాంకు మల్లారెడ్డితో పాటు సమానంగా వచ్చినట్టయితే మీకు సీట్ దొరికేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అనురాగ్ యూనివర్సిటీ, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ అండి. ఇందులో కూడా సీటు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇందులో కూడా మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే సివిఎస్ఆర్, ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న కాలేజ్ అండి. ఇది పాత కాలేజ్, చాలా ప్లేస్మెంట్స్ జరుగుతాయండి. ఇందులో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ జాబ్స్ వస్తాయండి. సో దీనికి తక్కువ ర్యాంక్ వస్తే కానీ మీకు సీట్ అనేది దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత సివిఆర్ కాలేజ్, సివిఎస్ఆర్ తర్వాత సివిఆర్ కూడా పాత కాలేజీ అన్నట్టే. సో దీంట్లో కూడా ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయండి. దీంట్లో ర్యాంకు రావాలంటే కొంచెం పర్లేదు, ఎలా వచ్చినా కూడా మీకు సీట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి శ్రీ హిందూ కాలేజ్, ఇది వచ్చేసరికి అటానమస్ అండి. ఇందులో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. ఇది కూడా బాగానే ఉంటుందండి. సో ఇందులో ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకు సీట్ అయితే వచ్చేదానికి ఛాన్సు ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా గాంధీజీ ఇన్స్టిట్యూట్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక జేటీహెచ్ కింద అనే కాదు, ఓయూ కూడా ఉన్నాయి అన్నమాట, ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయినవి. సో మీరు ఇవి కాకుండా ఇంకా ఏమన్నా నాకు తెలుసు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ తెలియంది. నాకు తెలిసినంత వరకు అయితే టాప్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి, ర్యాంక్స్ వచ్చేవి ఇవ్వండి దీనికి.